హలో వెల్కమ్ బ్యాక్ టు మీ సేవ మేడం ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి అయితే కనుక మనకి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చిందని చెప్పుకున్నాం మనం ఆల్రెడీ లాస్ట్ వీడియోలోని. అంటే వర్క్ ఫ్రమ్ హోమ్కి వెరిఫికేషన్ అవుతుంది అని. కానీ చాలామందికి డౌట్ ఏంటంటే లాస్ట్ 3 months బ్యాక్ అయితే కనుక ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి సర్వే జరిగినప్పుడు కొందరికి ఇంటి దగ్గరికి వచ్చి సర్వే చేశారు, కొందరికి ఫోన్లో సర్వే చేశారు, కొందరికి మాన్యువల్గా అంటే సచివాలయంలోని సర్వే అయిపోయింది అన్నమాట అండి. సో అలా సర్వే చేసిన వాళ్ళు కొంతమందికి ఇంట్రెస్టెడ్ అని పెట్టారు, కొంతమందికి నాట్ ఇంట్రెస్టెడ్ అని పెట్టారన్నమాట. సో ఇంట్రెస్టెడ్ అని పెట్టిన వాళ్ళకైతే కనుక 2 లక్షల మందికి అయితే కనుక డేటా వచ్చిందండి. వాళ్ళకి మళ్ళీ కూడా రీవెరిఫికేషన్ అనమాట అండి, అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అన్నది జరుగుతుంది అన్నమాట. సో ఇలా సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇంట్రెస్టెడ్ అన్న వాళ్ళకే వచ్చింది, నాట్ ఇంట్రెస్టెడ్ అన్న వాళ్ళకైతే కనుక రాలేదు. సో అలాంటి వాళ్ళకి మళ్ళీ అప్లై చేసుకునే అవకాశం ఏమైనా ఉంటుందా, వాళ్ళు ఏం చెయ్యాలి? అలాగే చాలామందికి మాకు అసలు సర్వేయే అవ్వలేదండి, మాకు అసలు ఇంటికి కూడా రాలేదు ఎవరును, మాకు ఏ సర్వే కంప్లీట్ కాలేదని చెప్తున్నారు. అలాంటి వాళ్ళు ఏం చేయాలి? అలాగే 2 లక్షల మంది వరకు కూడా పేర్లు అయితే కనుక వచ్చింది కదండి, ఆ పేర్లు వచ్చిన వాళ్ళందరికీ కూడా జాబ్స్ వచ్చేస్తాయా? అలాగే మాకు 10th క్లాస్ గురించి అడగలేదు, అక్కడ 10th క్లాస్ డీటెయిల్స్ అన్నది లేదండి, మాకు ఐటీఏ అడగలేదు, ఓన్లీ డిగ్రీ ఇవే అడుగుతున్నారు అని చెప్తున్నారు చాలామంది. సో అసలు వాటి గురించి కూడా ఈరోజు డీటెయిల్గా తెలుసుకుందామండి. ఈ ప్రాబ్లమ్స్ అన్నింటి గురించి నాకు తెలిసినంత వరకు కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోని అయితే కనుక చివరి వరకు చూడండి, ఎవరు స్కిప్ చేయకుండా. ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ సేవ మేడం ఛానల్. ఒక లైక్ ఇస్తే చాలా విషయాలు మీ ముందు తీసుకొస్తారండి. మీరు ఇచ్చే సపోర్ట్తోనే నేను ఇంకొన్ని వీడియోలు చేయగలుగుతానండి. మా అలాంటి వాళ్ళు సపోర్ట్ చేయడం మర్చిపోకండి. సో అయితే కనుక ఫస్ట్ అయితే కనుక మన ఇంట్రెస్టెడ్ చాలామంది ఏంటంటే అప్పుడు తెలుసో తెలియకో వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవి ఎప్పుడో వస్తాయో వర్క్ ఫ్రమ్ హోమ్ ఏంటి అని అవగాహన లేకుండా కొంతమంది అయితే కనుక ఇంట్రెస్టెడ్ అని పెట్టారు, కొంతమంది నాట్ ఇంట్రెస్టెడ్ అని పెట్టారు అన్నమాట. సో నాట్ ఇంట్రెస్టెడ్ అని పెట్టిన వాళ్ళకైతే కనుక ఇప్పుడు ఎలాంటి వెరిఫికేషన్ జరగదు. పోనీ మళ్ళీ అప్లై చేసుకుందామా అని అంటే కనుక ఇప్పుడు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే కనుక ఏమీ ఇవ్వలేదండి. ఆల్రెడీ ఇంట్రెస్టెడ్, మాకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగం చేయడానికి మాకు సమ్మతమే, మేము ఇంట్రెస్ట్గా ఉన్నాము, మాకు అవకాశం కల్పించండి అని ఎవరైతే అక్కడ ఎస్ మార్క్ క్లిక్ చేసి ఉన్నారో అలాంటి వాళ్ళకి మాత్రమే ఇప్పుడు సర్టిఫికేట్స్ అన్ని వెరిఫై చేస్తున్నారు అనమాట అండి, అప్లోడ్ చేస్తున్నారు సర్టిఫికేటు. అంతే తప్ప నాట్ ఇంట్రెస్టెడ్ అని చెప్పిన వాళ్ళకైతే కనుక ఆప్షన్ ఓపెన్ అయిందంటే కనుక ఫస్ట్ ఇప్పుడైతే కనుక ఎలాంటి అవకాశం లేదు మాట అండి. మీరు మళ్ళీ ఆ సర్వేని సరిదిద్దుకునే అవకాశం అయితే కనుక మీకు మళ్ళీ ఇప్పుడైతే ఇవ్వలేదు మాట అండి. ఫ్యూచర్లో ఇచ్చే అవకాశం ఉండొచ్చేమో మాట అండి. సో అందుకే మళ్ళీ ఏమైనా అలాగా నాట్ ఇంట్రెస్టెడ్ తెలియక ఎవరైనా సరే నాట్ ఇంట్రెస్టెడ్ అని ఇచ్చిన వాళ్ళు ఉంటే అలాంటి వాళ్ళు ఇబ్బంది పడకండి. ఏమైనా అవకాశం ఉండి నాకేదైనా సమాచారం తెలిస్తే నేను వీడియో రూపంలో మీ అందరికీ కూడా తెలియజేస్తాను అనమాట. సో ఇంట్రెస్టెడ్ అని ఉన్న వాళ్ళైతే కనుక ఖచ్చితంగా మీకు తెలిసే ఉంటుంది కదా, మీరు సర్వే చేసినప్పుడు నేను ఇంట్రెస్టెడ్ అని ఇచ్చాను అని అన్న వాళ్ళకి ఇంటి దగ్గరికి వచ్చి వెరిఫికేషన్ అయితే అయింది. లేకపోతే మీరు సచివాలయంకి వెళ్ళి, ఎందుకంటే సచివాలయం ఎంత దూరంలో లేదు కండి, మన దగ్గరలోనే ఉంది కనుక మీరు సచివాలయంకి వెళ్ళి ఒకసారి అడగండి, కనుక్కోండి మా పేరు వచ్చిందా లేదా, మాకు వెరిఫికేషన్ చేస్తారా అండి, మాకు వెరిఫికేషన్ రిక్వైర్మెంట్ ఉందా లేదా అసలు అని అన్న విషయాన్ని మీరు అక్కడికి వెళ్ళి తెలుసుకోవడంలో తప్పులేదు అన్నమాట అండి. అలాగే చాలామంది అంటున్నారు మాకు 10th క్లాస్ సర్టిఫికేట్ అడగలేదు, మాకు ఐటీఐ సర్టిఫికేట్ అడగట్లేదు, మాకు ఇవి అడగట్లేదు అని అంటున్నారు. అక్కడ మీ ఆధార్ కార్డ్ కొట్టి మీకు ఓటీపీ కొట్టిన తర్వాత మీ అప్లికేషన్ ఓపెన్ అయిన తర్వాత మీకు అక్కడ సర్వేలో ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో అదే మిమ్మల్ని అడుగుతారు అన్నమాట అండి. అన్నీ అక్కడ మనం డేటా ఇచ్చేయడానికి అవకాశం ఉండదు అన్నమాట అండి. అక్కడ రిక్వైర్మెంట్ని బట్టి మీరు అడుగుతారు. అంటే మీరు సర్వేలో మీరు క్వాలిఫికేషన్ ఏది ఇచ్చారు, 10th బేస్ అని ఇస్తే అప్పుడు 10th క్లాస్ అడుగుతారు, ఐటీఐ బేస్ అని ఇస్తే హైయెస్ట్ ఐటీఐ కనుక ఐటీఐ అడుగుతారు అన్నమాట. అలాగే డిగ్రీ అని ఇస్తే డిగ్రీ అన్నమాట. అంటే మీరు సర్వే చేయించుకున్న దాన్ని బట్టి ఇప్పుడు నడుస్తుంది, కానీ ఇప్పుడు కొత్తగా అక్కడ యాడ్ చేయడానికి అంటూ ఏమీ లేదు అన్నమాట. అలాగే చాలామంది అంటున్నారు ఈ 2 లక్షల మంది ఎంతమంది అంటున్నారు కదండి, మనకి మొత్తం అందరికీ జాబ్స్ వచ్చేస్తాయి అంటే కనుక ఏ జాబ్లో అయినా సరే అండి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన తర్వాత మీకు కంప్యూటర్కి సంబంధించి ఏమైనా జాబ్స్ ఉంటే కనుక కంప్యూటర్ సంబంధించి స్కిల్స్కి సంబంధించి ఏదైనా ఎగ్జామ్ పెట్టే అవకాశం ఉంటుంది అన్నమాట. దీనికి సంబంధించి లాస్ట్ టైం అయితే కనుక భీమవరంలో ఎగ్జామ్ కూడా జరిగిందని మనకు ఒక సమాచారం కూడా ఉంది. అప్పుడు ఎగ్జామ్ రాసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారన్నమాట. తర్వాత మళ్ళీ కొన్ని కారణాల వలన అన్ని చోట్ల ఆపేశారు, అంటే అది పైలట్ ప్రోగ్రామ్ కింద స్టార్ట్ చేశారు. భీమవరంలోని 2-3 సచివాలయాల్లో ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేశారన్నమాట అండి. సెంటర్స్ కూడా ఎక్కడో కాదండి, సచివాలయాల్లోనే కండక్ట్ చేశారన్నమాట. సో కండక్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఏమైందో తెలియదు కానీ మళ్ళీ ఆఫ్ చేశారన్నమాట అండి. మళ్ళీ ఇప్పుడు దానికి వెరిఫికేషన్ అయితే కనుక స్టార్ట్ అయింది అన్ని జిల్లాల్లోనే మాట అండి. మనకున్న 26 జిల్లాల్లో కూడా
మొత్తం ఈ వెరిఫికేషన్ అయితే కనుక స్టార్ట్ అయింది. సో దీనికి ఎగ్జామ్ కూడా కండక్ట్ చేసే అవకాశం ఉంటుందండి. 100% ఉండొచ్చు. అది ఎప్పుడు ఉంటుంది అంటే కనుక ఈ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోతే ఆగస్ట్లో మీకు సెప్టెంబర్లో కానీ లేకపోతే అక్టోబర్లో కానీ ఉండొచ్చు మాట. మోస్ట్లీ సెప్టెంబర్లో ఉండొచ్చేమో. అందు గురించి అని కొంత ప్రిపేర్డ్గా ఉండండి. మీరు పెట్టిన క్వాలిఫికేషన్ బట్టి కొంత అవగాహన, అంటే ఫోన్ కాకుండా కంప్యూటర్ అవగాహన కొంచెం తెచ్చుకోండి. మీకు దగ్గరగా ఉన్న ఎక్కడికైనా సెంటర్కి వెళ్ళి 1 అవర్ అక్కడ నేర్చుకోవడం అలాంటివి చెయ్యండి. ఎందుకంటే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అన్న దానికి 2 లక్షల మంది అంటే దీనికి కూడా కాంపిటీషన్ ఎక్కువ ఉన్నట్లే మాట. సో ఈ కాంపిటీషన్ ఎక్కువ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా వడపోతనే జరుగుతుంది మాట అండి. ఫిల్టర్ జరగకుండా ఏ జాబ్కి కూడా అవ్వదు మాట అండి. అప్పుడు లాస్ట్ టైం మనకి సచివాలయం సిబ్బంది కాకుండా మనకి ఏంటంటే వాలంటీర్లు ఎలా తీసుకున్నారు, మీరు అప్లికేషన్ పెట్టేవారు, తర్వాత సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసేవారు, ఆ తర్వాత ఇంటర్వ్యూ జరిగిన తర్వాత అప్పుడు మీకు అన్నది జరిగిన వాళ్ళందరికీ ఇవ్వలేదండి. జరిగిన టైంలో కొంతమందికి మాత్రమే అప్లికేషన్స్ వాళ్ళకి ఫార్వర్డ్ అయ్యి వాళ్ళకి ఏంటంటే మెసేజ్లు వెళ్ళాయన్నమాట. యు ఆర్ సెలెక్టెడ్, వచ్చి జాయిన్ అవ్వండి పలానా సచివాలయంలో. ఇప్పుడు కూడా అలాగే జరుగుతుంది అన్నమాట. అంతే తప్ప డైరెక్ట్గా ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన వాళ్ళందరికీ జాబ్స్ ఏమైనా వచ్చివ్వండి. ఇందులో కూడా ఈ సర్టిఫికేట్ కన్ఫర్మేషన్ చూస్తారు, కరెక్టా కాదా చూస్తారు, అలాగే మీ క్వాలిఫికేషన్ కరెక్టా కాదా చూస్తారు, అలాగే మీకు నాలెడ్జ్ని కూడా టెస్ట్ అనేది జరుగుతుంది. అది కూడా సచివాలయంలోనే జరుగుతుంది అన్నమాట. ఆ టెస్ట్కి సంబంధించి మీకు ఏమైనా మెసేజ్ ఎలా తెలుస్తుంది అంటే కనుక మీ ఫోన్కి మెసేజ్ వస్తుందని మీ ఫోన్ మెసేజ్ని ఫాలో అవ్వండి. మీ ఆధార్ కార్డ్కి ఏ ఫోన్ నెంబర్ అయితే లింక్ అయిందో ఆ ఫోన్ నెంబర్కే. అందుకే ఇప్పుడు మళ్ళీ కూడా రీవెరిఫికేషన్ చేస్తున్నప్పుడు మీ ఆధార్ కార్డ్కి ఓటీపీ వేస్తున్నారు, మీ ఈమెయిల్ ఐడికి కూడా ఓటీపీ వేస్తున్నారు, అలాగే మీ సర్టిఫికేట్ అప్లోడ్ చేసినప్పుడు కూడా ఓటీపీ అనేది కంపల్సరీ వస్తుంది, మీ ఫేస్ ఐడి కూడా తీసుకుంటున్నారు అనమాట. ఇవన్నీ ఎందుకంటే కనుక ఇంకా ఫ్యూచర్లో మీకు ఏదైనా దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ వస్తే కనుక దానికి మీ ఫోన్కి కానీ ఈమెయిల్ ఐడికి కానీ మీకు మెసేజ్ అనేది వస్తుందన్నమాట. ఆ మెసేజ్ని బట్టి మీరు నెక్స్ట్ ఏం చేయాలి ఏంటన్నది డీటెయిల్స్ అన్నవి ఇస్తారన్నమాట. అలాగే చాలామంది అంటారు ఎంత శాలరీ ఉంటుంది, మాకు ఎలాంటి జాబ్ ఉంటుంది అంటే కనుక మీ క్వాలిఫికేషన్ తగ్గట్టుగా మీకు జాబ్కి సంబంధించి ఉంటుందండి. ఐటీ వాళ్ళు అనుకోండి, ఒకవేళ బీటెక్ స్టూడెంట్ అనుకోండి, ఆ బీటెక్ స్టూడెంట్ వాళ్ళకి వచ్చిన కంపెనీని బట్టి వాళ్ళు క్రాక్ చేసిన అంటే ఇంటర్వ్యూ క్రాక్ చేయాల్సి ఉంటుందేమో మేబీ. ఎందుకంటే వితౌట్ ఇంటర్వ్యూ అన్నది ఎక్కడ జరగదు కదండి. ఇంటర్వ్యూ క్రాక్ చేసి బీటెక్ అనగానే వాళ్ళు స్టాండర్డ్స్ ఎక్కువ, డిగ్రీ అనగానే వాళ్ళ స్టాండర్డ్స్ ఎక్కువ, వాళ్ళకి సంబంధించినంత వరకు వాళ్ళకు ఉంటుంది అన్నమాట. ఇంటర్వ్యూ కానీ టెస్ట్ కానీ అనమాట. అలాంటి క్రాక్ చేసిన వాళ్ళకి వాళ్ళ క్వాలిఫికేషన్ బట్టి వాళ్ళకు ఉంటుంది. అలాగే 10th వాళ్ళకి 10th ఉంటుంది, ఐటీ వాళ్ళకి ఐటీ ఉంటుంది అన్నమాట. ప్రజెంట్ జాబ్ ఏంటన్నది ఎవ్వరికి కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదన్నమాట అండి. జస్ట్ మనకి గవర్నమెంట్ నుంచి వచ్చిన ఆదేశాలు ఏంటంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అన్నమాట. సర్టిఫికేట్ని వెరిఫై చేసి అప్లోడ్ చేయాలన్నమాట అండి. సో అప్లోడ్ చేసిన తర్వాత అప్పుడు మిగతా ప్రాసెస్ అంతా జరుగుతుంది అన్నమాట అండి. ప్రజెంట్ ఇదైతే కనుక ఒక 15-20 రోజులు నడుస్తుంది. అది నడిచిన తర్వాత అప్పుడు ఫర్దర్గా ఏంటన్నది తెలుస్తుంది అన్నమాట అండి. సో కొత్తగా అప్లై చేసుకోవాలి, కొత్తగా మనం కొత్తగా సర్వే చేయించుకోవాలి అనుకున్న వాళ్ళకైతే కనుక ఇప్పుడు అవకాశం లేదండి. ఏదైనా అవకాశం ఉంటే కనుక నేను తెలియజేస్తానండి. అలాగే చాలామంది అంటే మాకు అసలు సర్వేనే అవ్వలేదంటున్నారు. అసలు అయిందో లేదో మీకు ఎలా తెలుస్తుంది? మీరు ఒకసారి సచివాలయంకి వెళ్ళి కనుక్కోండి, మాకు సర్వే అయిందా, మాకు సర్వేకి రాలేదని అని చెప్పి. కొంతమంది చెప్పాను కదండి, కొంతమంది ఇంటికి వచ్చి కొంతమంది అధికారులు సర్వే చేశారు, కొంతమంది అయితే కనుక ఫోన్లో సర్వే చేశారు, కొంతమంది అయితే కనుక అసలు రాకుండా సచివాలయంలోని సర్వే అనేది కంప్లీట్ చేశారన్నమాట. ఇలా 3 రకాలుగా సర్వే జరిగింది. ఆ సర్వేలో మీరు ఎలా ఉన్నారనేది మనకు తెలియదు కనుక మీరు ఒకసారి వెళ్ళి మీరు కనుక్కుంటే సరిపోతుంది కదండి. సచివాలయాలు మనకు ఎక్కడో లేవు కదండి, మన పక్కనే ఉన్నాయి కదండి. అలాగే ఇది మ్యాపింగ్ని బట్టి ఉంటుందన్నమాట. మీరు మ్యాపింగ్ ఎక్కడో ఊర్లో ఎక్కడ సచివాలయంకి వెళ్ళి అడిగితే కనుక వాళ్ళు ఎలాంటి ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వలేరు అనమాట. సో అందుకే సచివాలయంలోని మీరు ఎక్కడైతే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నారో అక్కడికి వెళ్ళండి. ఇప్పుడు జాబ్ కూడా మీకు అలాగే ఉంటుందన్నమాట. మీరు ఇంటి దగ్గర ఉండి వర్క్ చేసుకుంటారు, మీరు ఎక్కడైతే మ్యాపింగ్ అయ్యి ఉందో ఆ సరౌండింగ్స్లో వస్తుందన్నమాట. దీనికి సంబంధించి మీరు ఇంటి దగ్గర చేసుకోవడానికి అయితే కనుక కంప్యూటర్స్, తర్వాత మీకు ఏదైనా రూమ్ ఉంటే రూమ్కి రెంట్ కూడా ఇస్తా అంటున్నారు, కంప్యూటర్ ఫెసిలిటీ ఇస్తారు, వైఫై ఫెసిలిటీ ఇస్తారు, లేని వాళ్ళకి అవన్నీ ఇస్తారు, ఉన్న వాళ్ళకి వాటికి సంబంధించిన రెంట్ కూడా పే చేస్తారటండి. అలాగే లేదు మాకు ఎలాంటి ఫెసిలిటీ లేదనుకున్నప్పుడు వాళ్ళకైతే కనుక కంప్యూటర్ సెంటర్స్ అన్నవి పంచాయతీలోనే ఒక 2 లేకపోతే ఒక మండలంకి ఒక 2-3 కూడా ఏర్పాట్లు అయితే కనుక జరుగుతున్నాయటండి. ఇవన్నీ కూడా కంప్లీట్ అవ్వడానికి ఒక 1-2 నెలలు పడుతుంది. సో ఇంకేదైనా కొత్త న్యూస్ దీనికి సంబంధించి ఉంటే కనుక వీడియో రూపంలో మీకు తెలియజేస్తాను అనమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ వాళ్ళందరూ పంపించడం మర్చిపోకండి.